హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తుగున్నా. సో ఈ చల్లటి వాతావరణంలో మీకు ఒక వేడి వేడి ముచ్చట పట్టుకొచ్చిన. అదేంటంటే బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన సంగతి మనందరికీ తెలుసు కదా. సో బిగ్ బాస్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అది కూడా పేర్స్గా వచ్చారు, లైక్ కపుల్ లాగా పంపించారు నాగార్జున సారు. సో ముచ్చట ఏంటంటే 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు, నామినేషన్స్ అయిపోయినాయి. అప్పుడే ఏడుపులు గొడవలు. ఫస్ట్ వీకే ఇట్లుంటే ఇంకా ముందు ముందు గేమ్ ఎట్లుంటుంది అనేది మస్తు క్యూరియాసిటీ ఉందన్నమాట జనాలల్లో. అది ఇంకా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. ముచ్చట ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్, ప్రతి ఇయర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతాయి కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక కంటెస్టెంట్ రాబోతున్నారు. ఆ కంటెస్టెంట్ ఎవరంటే దానికి ముందు మనం మాట్లాడుకోవాలి శేఖర్ భాష గురించి. సో శేఖర్ భాష మొన్నటి వరకు ఇక్కడే కనిపించిండు మనకి. రాజ్ తరుణ్ గురించి పెద్ద ఫైట్ చేసిండు, పెద్ద పెద్ద పోరాటాలు చేసిండు. మేల్ యాక్టివిస్ట్గా చాలామంది అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, దాని గురించి మాట్లాడడానికి ఎవరు బయటికి వస్తలేరని చెప్పి శేఖర్ భాష ఒక స్టాండ్ తీసుకొని బయటికి వచ్చిండు. మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి ఆయన వాయిస్ రేజ్ చేసి మాట్లాడిండు. ఈ సంగతి అంతా మనకు తెలుసు. సో ఇక్కడ ఇప్పుడు మెయిన్ పాయింట్, రసవత్తంగా మారుతున్న పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లావణ్య వస్తుందని చెప్పి బయట ఒక టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది అది మనకు తెలియదు కానీ, సో బయట వినిపిస్తున్న న్యూస్ అయితే ఇది, లావణ్య వస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. ఇంకా మనం ఆల్రెడీ చూసినాం బయటనే లావణ్య చెప్పు తీసుకొని శేఖర్ భాషను కొట్టింది. ఈ న్యూస్ మనందరికీ తెలుసు. ఒకవేళ లావణ్య గనక బిగ్ బాస్ సీజన్ 8కి వస్తే కనుక, ఎందుకంటే అసలు మనం బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లుంటుందా అనేది ఏమంటారంటే ఒక వర్డ్ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము. ఎట్లా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది. ఎందుకంటే ప్రతిసారిలాగా ఈసారి ఇమ్యూనిటీ లేదు, కెప్టెన్సీ లేదు, రేషన్ లేదు, ఇట్లాంటివి అన్నీ వచ్చినాయి కదా. సో అదనమాట, ఎప్పుడు ఏం జరగబోతుందో బిగ్ బాస్ సీజన్ 8లో అర్థం కావట్లేదు. అది ఇంకా ఒకవేళ లావణ్య బిగ్ బాస్ 8కి వస్తే కనుక బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అట్లాగే జనాలు కూడా ఈ విషయంలో బాగా క్యూరియాసిటీతో ఉన్నారన్నమాట. సో అది అలాగే ఈ వీక్ నామినేషన్స్ అయిపోయినాయి, మీ అందరికీ తెలుసు. సో 6 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరి గేమ్ ఎట్లుంది, ఎవరి స్ట్రాటజీ ఏంటి, ఎవరి ప్లానింగ్ ఏంటి, మీకు ఏమైనా అర్థమైతే కనుక జరా మాకు కమెంట్లలో పెట్టుర్రి, మేము కూడా చూస్తాం. అదేనమాట సంగతి. సో ఇది మీకేమనిపిస్తుంది బిగ్ బాస్ 8 గురించి మాకు కింద కమెంట్లలో పెట్టరు. అదనమాట సంగతి. బాయ్, థ్యాంక్ యూ.